హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు కరీంనగర్ డివిజన్లలో ఈ రోజు రేకుర్తికి సంబంధించినటువంటి డివిజన్ 20 డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ గారు కేవలం 32 తీసుకువచ్చిర్రు మరి 600 నుంచి 650 ఓటర్లు ఉన్నారు మరి ఆ ఓటర్లకు మైనార్టీ సోదరులకు 32% ఏం సరిపోతుంది అక్కడ 32 కిట్లు రంజాన్ తోఫా ఇచ్చినా ఒకటే ఇయ్యకున్నా ఒకటే మరి కాంగ్రెస్ పార్టీ డ్రామా ఈరోజు మైనార్టీ సోదరులకు మేము కేవలం ఇస్తున్నామనా మీరు చేసే డ్రామాలు ఇవన్నీ మరి కరీంనగర్ 66 డివిజన్లో ఎంతమందికి ఏమి ఇచ్చిర్రు కలెక్టర్ గారు మరి జిల్లా కలెక్టర్ గారు కానీ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్లు కానీ బీఆర్ఎస్ పార్టీకి మేము పార్టీ తరఫున మీకు డిమాండ్ చేస్తున్నాం ఏ డివిజన్లో ఎంతమందికి ఇచ్చారో అది మాకు చూపియాలి మరి ఒక్కొక్క డివిజన్లో 200 నుంచి 350 మంది హస్బెండ్లు చనిపోయినటువంటి అరులైనటువంటి ఆడోళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఈరోజు ఇవ్వలేని పరిస్థితి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేటీఆర్ గారి నేతృత్వంలో మాకు కనీసం కార్యకర్త కోటలో 20 నుంచి కాదు 50% మాకు ఇచ్చిర్రు కేసీఆర్ కిట్లు మరి అట్నే కార్పొరేటర్కి 300 కిట్లు ఇచ్చిర్రు అట్లా మేము ప్రజలకు 600 కిట్లు పంచినాం రంజాన్ తోఫాలు మరి మీ కాంగ్రెస్ పార్టీ ఆడే డ్రామా మరి మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్లు కనీసం మైనార్టీ మీటింగ్ పెట్టి కూడా మీరు ఎక్కడ కూడా ఎవరికి కూడా సూచనలు సలహాలు తీసుకోకుండా మీకు ఏదో భీకెత్తున్నాం అన్నట్టుగా ఓ 32 20 10 ఇచ్చేస్తున్నారా 10కే పరిమితమైందా ఈరోజు కార్పొరేటర్ ఓటమి గెలుపు సహజం అనేటువంటిది ఈరోజు కార్పొరేటర్ గారు నిద్రపోతున్నారు నిద్రలో లేవాలి అడగాలి గవర్నమెంట్ మీది మీరు కొట్లాడాలి గవర్నమెంట్ తోటి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారితో కానీ మంత్రులతోటి కొట్లాడి మీరు తీసుకురావాలి నా డివిజన్కి 32 ఎందుకు నాకు 600 ఓటర్లు ఉన్నారు మైనార్టీ సోదరులు 600 కనీసం 1000 ఇస్తే నేను ఇటు హిందూ ఇటు ముస్లిం ఇటు సిక్ ఇటు యేసు అన్నిటి ప్రభుత్వాలకు కలిసి మెలిసి ఒక గంగా జమున తహజీబ్ లేక ఇస్తాను ఎందుకు కొట్టాలే కార్పొరేటర్ గారు నేను అడుగుతున్నా మిమ్మల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక చిన్న డ్రామాగా ఒక రంజాన్ తోఫాని పెట్టి ప్రజలని మబ్బు పెడుతుంది ప్రజలని ఆఘాటుగా చెప్తుంది మైనార్టీలకు ఇస్తున్నాం డబ్బు కొట్టుకుంటుంది తప్ప ఎవరికి కూడా సరిగా అందలేదు ఈరోజు మార్నింగ్ 9:30కు వెంటనే డివిజన్ కార్పొరేటర్ 20 డివిజన్ కార్పొరేటర్ గారు దనదన వచ్చి పనిచేసి ప్రజలు అక్కడ కొట్లాట కూడా పెట్టుకున్నారు మాకెందుకు రాలేదు అని చెప్పేసి కొట్లాట పెట్టుకున్నారు మరి ఆ కొట్లాటకు ఎందుకు మీరు రాలేకపోతున్నారు అడుగుతున్నా నేను డిమాండ్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ మైనార్టీ కార్యకర్తలం అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం మీరు కనుక ఈ రంజాన్ తోఫాలలో 600 నుంచి 1000 మందికి ఒక ఇవ్వకుంటే దీని మీద కలెక్టర్ గారి దగ్గర ధర్నా చేస్తాం కలెక్టర్ గారు కానీ మైనార్టీ ఆఫీసర్లు కానీ అడుగుతాం జిల్లా కలెక్టర్ గారు కూడా అడుగుతాం ఇది ఇవ్వాలి ఇక్కడ 600 ఇంకా 32 పోతే 570 ఇక్కడ పెండింగ్ ఉన్న మహిళలు వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా మీరు కానీ తప్పు ప్రచారం చేస్తున్నాం ఏదో గొడవ పెట్టుకుంటున్నామని మాకు చెప్తున్నారు ఇది గొడవ కాదు మీరు ఒకసారి పాత హిస్టరీ తీయండి కేసీఆర్ గారు ఇచ్చిన తోఫాలు తీయండి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కిట్లు తీయండి అది చూడండి వీళ్ళకు మంత్రులకు కానీ కొత్త కార్పొరేటర్లకు చూపించండి 1000 నుంచి 800 కిట్లు ఇచ్చిర్రు రంజాన్ తోఫా ఇఫ్తార్ వింద్ అని పెడతారు మరి ఇఫ్తార్ వింద్కి ఎవరు ఏం ప్రభుత్వంలో ఎలాంటి పైసలు కేటాయించారు ఇఫ్తార్ విందులకు కూడా అది కూడా తెలియదు నేను జిల్లా కలెక్టర్ గారితో డిమాండ్ చేస్తున్నా దీని మీద మీరు పరిశీలించాలి దీని మీద మీరు ఖచ్చితంగా నిర్ణయించాలి మైనార్టీ కాంగ్రెస్ సోదరులు ఎటువైనరు మైనార్టీ కాంగ్రెస్ సోదరుల గొంతులు ఎత్తలేదా మరి ఎందుకు గింత మమ్మల్ని గించబడుతున్నారు 25 20 30 ఇచ్చి 66 డివిజన్లో మైనార్టీ సోదరులు కార్యకర్తలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు అడగండి అని నేను చెప్తున్నా నా పేరు ఎండి సాహెబ్ నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వంగా విమర్శలు వేసి నేను అడుగుతా అని చెప్తున్నా జై తెలంగాణ Once a spy, always a spy.